నమస్కారం. రసాయన సమ్మేళనాలకు ఆ పెద్ద పెద్ద సంక్లిష్టమైన పేర్లు ఎలా వస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? అవి చూడ్డానికి యాదృచ్ఛికంగా ఉన్నట్టనిపిస్తాయి కానీ వాటి వెనక ఒక పద్ధతి ఉంది. దాదాపు ఒక భాష లాంటిదనమాట. అవును. ఈరోజు మనం సరిగ్గా ఆ భాష గురించే, అంటే కార్బన్ సమ్మేళనాలకు పేర్లు పెట్టే వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకు అందిన సమాచారం ప్రకారం దీనికి కొన్ని చాలా స్పష్టమైన నియమాలున్నాయి. ఖచ్చితంగా ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అదే. ఈ నామకరణ విధానం ఎందుకంత ముఖ్యమంటే అది శాస్త్రవేత్తలకు ఒక సమ్మేళనం యొక్క నిర్మాణాన్ని దాని పేరు నుంచే అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అంటే పేర్లోనే అంతా ఉంటుందన్నమాట. అంతా ఉంటుంది. ఇది రసాయన శాస్త్రానికి ఒక సార్వత్రిక భాష లాంటిది. మనకు అందించిన మూలాలోని నియమాలను విడదీసి అవి అసలు ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఇవి ప్రాథమిక కార్బన్ గొలుసుపై ఆధారపడి ఉంటాయని, వాటికి ఫంక్షనల్ గ్రూపును బట్టి ప్రిఫిక్స్ లేదా సఫిక్స్ లాంటివి జోడిస్తారని మన మూలాలు చెబుతున్నాయి. అవును. ఉదాహరణకు ఆల్కహాల్స్ తీసుకుంటే మిథనాల్, ఇథనాల్, ప్రోపనాల్. సరిగ్గా ఆ పేర్లన్నీ ఒకే పద్ధతిలో ఉన్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ వ్యవస్థ ఎంతో సమర్థవంతమైనది. ఇది ఒక రసాయన శాస్త్రవేత్తకు రెండు ముఖ్యమైన విషయాలను ఒక్కచూపునో తెలియజేస్తుంది. అవేమిటి? ఒకటి, అణువు యొక్క పరిమాణం. అది కార్బన్ గొలుసు పొడవును బట్టి తెలుస్తుంది. రెండు, దాని క్రియాశీల భాగం, అంటే దాని రసాయన ప్రవర్తనను నిర్దేశించే ఫంక్షనల్ గ్రూప్. అర్థమైంది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒక కార్బన్ సమ్మేళనానికి పేరు పెట్టే పద్ధతిని దశలవారీగా చూద్దాం. మొదటి దశ ఏంటి? మొదటి దశ చాలా సులభం. సమ్మేళనంలోని కార్బన్ అణువుల సంఖ్యను గుర్తించడం. ఓకే. ఉదాహరణకు 3 కార్బన్ అణువులు ఉన్న సమ్మేళనం అనుకుందాం. దానికి ప్రాథమికంగా ప్రోపేన్ అనే పేరు వస్తుంది. సరే, 3 కార్బన్లుంటే ప్రోపేన్. ఇక రెండవ దశ. రెండవ దశే ఫంక్షనల్ గ్రూప్ ఉనికిని గమనించడం. అంటే ఆల్కహాల్, యాసిడ్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని. ఉంటే దానిని ప్రిఫిక్స్ లేదా సఫిక్స్తో పేరులో సూచిస్తారు. ముందుగా గాని చివరగా గాని చేర్చాలన్నమాట. దీని గురించి ఇంకొంచెం లోతుగా వెళ్దాం. మూడవ దశలో ఒక చిన్న సూక్ష్మమైన నియమం గురించి మన మూలాల్లో చెప్పారు. అవును. ఫంక్షనల్ గ్రూప్ యొక్క సఫిక్స్ AEIOU వంటి అచ్చుతో ప్రారంభమైతే ఏం చెయ్యాలి అనే దాని గురించి. అదే. అప్పుడు కార్బన్ గొలుసు పేరులోని చివరి ఈ అక్షరాన్ని తొలగించి ఆ సఫిక్స్ను జోడించాలి అంటున్నారు. నిజమే. దీని మనం పెద్ద చిత్రంతో కలిపి చూస్తే ఇది రసాయన శాస్త్ర భాషలో ఒక వ్యాకరణ నియమం లాంటిది. వ్యాకరణ నియమమా? అవును. పేర్లను పలకడానికి సులభతరం చేస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రోపెనాల్ అని పలకడం కన్నా ప్రోపెనాల్ అని పలకడం తేలిక కదా. నిజమే. ఉచ్చారణ సులభంగా ఉంది. దీనికి మన మూలాల్లో ఒక చక్కని ఉదాహరణ కూడా ఇచ్చారు. 3 కార్బన్ల గొలుసు అంటే ప్రోపేన్. దానికి ఒక కీటూన్ గ్రూప్ అంటే ఓన్ అనే సఫిక్స్ను జోడిస్తే పేరిలా మారుతుంది. చెప్పండి. ప్రోపేన్ లోంచి ఈ తీసేస్తే ప్రోపాన్ అవుతుంది. దానికి ఓన్ కలిపితే ప్రోపానోన్. ఖచ్చితంగా. ఇది చాలా తార్కికంగా ఉంది కదా. అవును. ఆ భాషకున్న అందమదే. ఇప్పుడు 4వ దశకు వెళ్దామా? తప్పకుండా. ఇప్పటివరకు మనం సంతృప్త గొలుసుల గురించే మాట్లాడాము. ఒకవేళ కార్బన్ గొలుసు అసంతృప్తంగా ఉంటే, అంటే ద్విబంధం లేదా త్రిబంధం ఉంటే ఏం జరుగుతుంది? మంచి పాయింట్. అప్పుడు కూడా పేరు మారుతుందా? మారుతుంది. పేరులోని చివరి ఏన్ స్థానంలో ద్విబంధం ఉంటే ఈన్ అని, త్రిబంధం ఉంటే ఐన్ అని వస్తుంది. అంటే 3 కార్బన్ల గొలుసులో ద్విబంధముంటే ప్రోపేన్ కాకుండా ప్రొపీన్ అంటామా? అంతే. ప్రొపీన్. అదే త్రిబంధముంటే ప్రోపైన్ అన్నమాట. అయితే వీటన్నిటినీ అర్థమేంటి? ఇది కేవలం కొన్ని నియమాల ఆధారంగా లక్షలాది సమ్మేళనాలకు పేర్లు పెట్టే ఒక తార్కిక వ్యవస్థ. ఇదొక కోడ్ లాంటిది. నిజమే. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. అసలు ఇంత కఠినమైన వ్యవస్థ ఎందుకు అవసరం? ఎందుకు? సులభంగా గుర్తుండే పేర్లు పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు, కానీ అది గందరగోళాన్ని పెంచుతుంది. ఈ నియమబద్ధమైన విధానం వల్ల ప్రపంచంలో ఎక్కడున్నా ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రొపనోన్ అన్నప్పుడు వాళ్ళు ఒకే అణువు గురించి మాట్లాడుతున్నారని ఖచ్చితంగా తెలుస్తుంది. అదే. గందరగోళానికి తావులేదు. ప్రతి ఒక్కరికీ ఒకే అర్థమొస్తుంది. అందుకే ఈ వ్యవస్థ ఇంత ముఖ్యం. ముగింపుగా చెప్పాలంటే ఈరోజు మనం తెలుసుకున్నదేంటంటే కార్బన్ సమ్మేళనాల నామకరణం అనేది యాదృచ్ఛికం కాదు. అది పైకి చూడ్డానికి సంక్లిష్టంగా అనిపించినా దానికో పద్ధతి ఉంది. అవును, అదొక పకడ్బందీ వ్యవస్థ.
అది కార్బన్ల సంఖ్య, ఫంక్షనల్ గ్రూపులు మరియు బంధాల రకాలపై ఆధారపడిన ఒక వ్యవస్థీకృత ప్రక్రియ. ప్రతి పేరు ఒక నిర్మాణాన్ని వివరిస్తోంది. ఒక కథను చెబుతుంది. ఆ అణువు యొక్క నిర్మాణ కథను. అవును. ఇక నా తుది ఆలోచన, మనం ఇప్పటివరకు ఒక నిర్మాణముంటే దానికి పేరు ఎలా పెట్టాలో చూశాంగదా. అవును. ఒకసారి ఈ ప్రక్రియను మనం తిరగేస్తే ఎలా ఉంటుందో ఆలోచిద్దాం. తిరగేయడమా అంటే? అంటే ఎవరైనా ఒక శాస్త్రవేత్త నిర్దిష్ట లక్షణాలతో ఒక కొత్త అణువును రూపొందించాలనుకుంటున్నారు అనుకుందాం. ఓకే. వారు ముందుగా ఈ నియమాల ఆధారంగా దానికొక పేరును సృష్టించి ఆ తర్వాత ఆ పేరుకు సరిపోయే అణువును ప్రయోగశాలలో నిర్మించగలరా? ఆసక్తికరంగా ఉంది. పేరును బ్లూప్రింట్గా వాడటం అన్నమాట. ఖచ్చితంగా. ఇది కేవలం ఉన్నవాటికి పేరు పెట్టడం నుండి భవిష్యత్తులో సృష్టించగలిగే వాటికి ఒక బ్లూప్రింట్ తయారుచేసే స్థాయికి మన దృక్పథాన్ని మారుస్తోంది. అంటే పేరు ముందు, సృష్టి తర్వాత. ఏమో జరగొచ్చు. అప్పుడు ఈ నామకరణ వ్యవస్థ కేవలం ఒక లేబుల్ కాకుండా ఆవిష్కరణకు ఒక నాందిగా మారే అవకాశముంది.